మచిలీపట్నం గొడవేంటి? అసలు మచిలీపట్నంలో ఏం జరిగింది? పేర్ని నాని ఎందుకు జనసేన నేతల మీద పదే పదే టార్గెట్ చేస్తున్నారు? మచిలీపట్నంలో జనసేన నేతలు రౌడీజం చేస్తున్నారా? గూండాయిజం చేస్తున్నారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మచిలీపట్నంలో పేర్ని నాని వర్సెస్ జనసేన నేత వికృతి శ్రీనివాసరావు అలియాస్ కొరియర్ సీను వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న పరిస్థితి. అనేక సందర్భాల్లో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మచిలీపట్నానికి సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని గారు పదే పదే జనసేన నేత కొరియర్ సీను ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? ఈరోజు పెద్ద ఎత్తున మీడియాలో సోషల్ మీడియాలో మచిలీపట్నంలో కొంతమంది జనసేన నేతలు ఒక వ్యక్తిని కొట్టి హింసించి మోకాల మీద కూర్చోబెట్టి ఆయనతోటి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పించారనేటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఏం జరిగింది? నిజంగా జనసేన నేతలు ఒక వ్యక్తిని కొట్టారా? జనసేన అధినేతను దూషించిన వ్యక్తిని నిజంగానే కొట్టారా? ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎందుకు ఈ విధమైనటువంటి రౌడీజానికి జనసేన నేతలు మచిలీపట్నంలో పాల్గొన్నారు? అసలు నిజంగా జనసేన నేతలు రౌడీజం చేశారా, లేకపోతే కేవలం నిరసన మాత్రమే చేశారా అనేది మనం డిస్కస్ చేసే ముందు ఒకసారి అసలు వ్యక్తి ఎవరు, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేదు సార్. వాస్తవం చెబుతాను. ఎవరు లేదు సార్. ఎవరు లేదు సార్. నేను ఒక్కడే మాట్లాడింది ఆరోగ్యం వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్. నన్ను తిట్టమలేదు సార్. తిట్టమల్లా తప్పు. నేను తప్పు ఆయన తిట్టవా వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు తప్పుడు మాట్లాడతావా? తాగేసి ఉన్నావా? తాగేసి తప్పు మాట్లాడాను. తప్పు ఆడాను సార్. విమర్శించడం వేరు, దూషించడం వేరు. ఈ వ్యక్తి మచిలీపట్నంలో అతనేదో ఒక ఆర్ఎంపీ వైద్యుడు అని తెలుస్తూ ఉంది. ఆర్ఎంపీ వైద్యుడు ప్రజలకి మీరు వైద్యం చేయాలి, అంతేగాని మీకు రాజకీయాలు మాట్లాడకూడదని ఏం లేదు, మాట్లాడొచ్చు. కానీ రాజకీయాల్లో విమర్శ వేరు, దూషణ వేరు. విమర్శ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా పరిపాలించట్లేదు, ఆయన శాఖలో తప్పులు చేస్తున్నాడు, లేకపోతే జనసేన పార్టీ నాయకులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని మాట్లాడు, తప్పులేదు. వాడు వీడు ఆ నా కొడుకు అని అంటే అంత నీచాతి నీచంగా మాట్లాడటం ఏదైతే ఉందో అది ఆ నాయకుడు తాలూకా ఉన్నటువంటి అభిమానుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టినట్టు అయింది. ఈ వ్యక్తి మీద ముందు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, పోలీసులు. ఆ మాట్లాడించినటువంటి ఎవరైతే మైకు పెట్టి మాట్లాడించారో దాన్ని ఎవరైతే రిలీజ్ చేశారో వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఇవి. సమాజంలో వైషమ్యాలను, విద్వేషాలను, అశాంతిని సృష్టించేటువంటి కార్యక్రమాలు ఇవి. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. విమర్శ వేరు, దూషణ వేరు. విమర్శించవచ్చు, హుందాగా విమర్శించవచ్చు. ఆయన అవినీతి చేస్తున్నాడు అనొచ్చు, మీ దగ్గర ఆధారాలు ఉంటే. లేకపోతే ఆయన ఈ విధంగా, ఆయన వల్ల ఈ విధంగా నష్టం జరుగుతుంది అనొచ్చు, లేకపోతే పార్టీ వల్ల నష్టం జరుగుతుంది, తప్పే లేదు. కానీ నోరుంది కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల్ని రెచ్చగొట్టినట్లు అవుతుంది. ఇది ప్రధానంగా ఒక ఎపిసోడ్. అయితే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. మీకు నచ్చినటువంటి నాయకుడిని ఎవరైనా బూతులు తిట్టారనుకోండి, జుగుప్సాకరంగా మాట్లాడారనుకోండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. వారి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించండి, కోర్టుకు వెళ్ళండి. ఇలా మాట్లాడిన వారికి వారి మీద పరువు నష్టం దావా వేయండి. లేదా ఎవరితో ఎవరైతే మాట్లాడించారో వారి మీద వేయండి. సో అది లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంతేగాని వ్యక్తుల మీద దాడులు చేయటం అయితే తప్పు. ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి మచిలీపట్నం జనసేన నాయకుడు కొరియర్ సీన్ గారి మీద. అయితే ఆయన కొడుతున్న వీడియోలు అయితే ఎక్కడ ఇంతవరకు కూడా విడుదల చేసిన పరిస్థితి లేదు, ఎక్కడ రాలేదు. ఆయన ఏమంటా ఉన్నాడు ప్రస్తుతం? నేను ఎవరిని కొట్టలేదు, ఎవరిని దూషించలేదు, నేను ధర్నా చేశాను, పోలీసుల సమక్షంలోనే పోలీస్ స్టేషన్ ఎదురు నేను నిరసన తెలియజేశాను, మీరు ఎందుకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయరు, ఎందుకు చర్యలు తీసుకోరని. మేము ఎక్కడా కొట్టలేదు, మేము కొంతమంది జనసేన కార్యకర్తలు ఆవేదనతో వెళ్ళి అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా మందలించాము, గట్టిగా అడిగాము, సో అతను క్షమాపణ చెప్పాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే మేము దాడులు చేయలేదు,
వారి ఇంటిని ఎక్కడ మేము ధ్వంసం చేయలేదు, ఇది ఉద్దేశపూర్వకంగా ఇది ఎవరో చేసి మా మీద నడతారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితిని కొద్దిసేపటి క్రితం ఆయన ఉదయం మీడియాకు కూడా ఆయన వాయిస్ ఇచ్చాడు. అయితే పోలీసులు విచారణ జరపాలి, ఇక్కడ పక్షపాత లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, నిజంగా ఆ వ్యక్తిని కొట్టారా అనేది. అయితే ఇక్కడ ఇంకోటి ఆయన ఏమన్నాడు, నేను తాగి మాట్లాడానని అంటున్నాడు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. నేను ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్, వాస్తవం చెబుతాను. ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్, నేను ఒక్కడే మాట్లాడింది ఆరోగ్యం వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్, నన్ను తిట్టమలేదు సార్, తిట్టమల్లా తప్పు నేను తప్పు ఆయన తిట్టమా వాస్తవం. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు తప్పుడు మాట్లాడతావా? ఆ రోజు తాగేసి ఉన్నావా? తాగేసి తప్పు మాట్లాడాను. తప్పు ఆడాను సార్. తాగేసి మాట్లాడానని ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఈ మధ్య కొంతమంది ఏదో పబ్లిక్ వాయిస్ తీసుకుంటున్నాము, పబ్లిక్ బైట్స్ పేరుతోటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మద్యం షాపుల దగ్గర, బార్ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ తాగి ఉన్నటువంటి వ్యక్తుల్ని, అంటే కాస్త మత్తులో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి ముందు మైక్ పెట్టి తిట్టించడం, రాజకీయ నాయకులు తిట్టిస్తూ అవి అప్లోడ్ చేసుకొని వ్యూవర్షిప్ కోసమో లేకపోతే పైశాచిక ఆనందం పొందడం కోసం కొంతమంది చేస్తున్నారు. వారి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఈ విధంగా ఒక ఉప ముఖ్యమంత్రిని తిడుతున్నప్పుడు మీరు అతనితో తిట్టించి బాధ్యత లేకుండా ఆ వీడియోలు మీరు ఏ విధంగా రిలీజ్ చేస్తారు పబ్లిక్లో? అని ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టడమేగా, ఆ జనసేన వర్గాన్ని, ఆ నాయకులను రెచ్చగొట్టి వాళ్ళని వీరి మీదకి ఉసుగొల్పడమేగా. అంటే నేరాన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఆ సదరు యాంకర్ ఎవరైతే ఉన్నారో అతని మీద చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఆ ఛానల్ మీద, ఆ యూట్యూబ్ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు హుందాగా మాట్లాడించాలి, లేదా వారు బ్యాలెన్స్ తప్పుతున్నా, చట్ట విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నా, అసభ్య పదజాలం మాట్లాడుతున్నా కంట్రోల్ చేయాలి. అంతేగాని మీరు మద్యం సేవించి, ఇప్పుడు అతను అంటున్నాడు, వాస్తవంగా చెప్తున్నాను తాగున్నా నేనని అతనే చెప్తున్నాడు, విన్నారు కదా అందరూ. అంటే మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తులతోటి మీరు మాట్లాడించి మైకులు పెట్టి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని బూతులు తిట్టించి దాన్ని అప్లోడ్ చేసి సమాజంలోకి రిలీజ్ చేసి తద్వారా ఇంత గొడవలు అవ్వడానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాధ్యత లేనటువంటి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా ఈ విధమైనటువంటి అంటే దాడుల్ని ప్రేరేపించేటువంటి మాటలు దయచేసి ఎవరు మాట్లాడొద్దు. మీకు నిజంగా పలానా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మీకు అసంతృప్తి ఉంటే ఆయన చేస్తున్నటువంటి విధానాల మీద, లోపాల మీద ప్రశ్నించండి హుందాగా. పవన్ కళ్యాణ్ మీద మీకు అసంతృప్తి ఉంటే ఆయన లోపాలను ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఉంటే వారి లోపాలను ప్రశ్నించండి, వారి తప్పులను ఎత్తి చూపండి హుందాగా. అంతేగాని వారిని పరుష పదజాలంతో వారి ఇంట్లో వాళ్ళని అమ్మల అక్కలు బూతులు తిడితే అది ఏమవుతుంది? వారిని అమితంగా అభిమానించేటువంటి వ్యక్తులను రెచ్చగొట్టినట్టే అది. కాబట్టి ఆ విధంగా మాట్లాడేవారు తప్పు, మాట్లాడిస్తున్న వ్యక్తులది తప్పు. సో అలాంటివి బయటకు వచ్చినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అధికారులు, పోలీసు అధికారులు లేట్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ విధమైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ మచిలీపట్నం ఎపిసోడ్లో ప్రధానంగా ఈయన పాత్ర ఎంత ఉంది, ఈయన ఏం చేశారు, నిజంగా అతను కొట్టారా, కొడితే ఖచ్చితంగా ఆయన మీద చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవాలో ఉన్నతాధికారులు ఆ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక వ్యక్తి ఆ విధంగా చేయకుండా ఉంటాడు. సో లేదు, ఆయన ఏం దాడి చేయలేదు, ఆయన నిజంగా కొట్టలేదు, కేవలం వాళ్ళు బెదిరించి అంటే గట్టిగా మందలించి ఆ దూరంతో అతనితోటి వీడియో చేయించి రిలీజ్ చేశారా? సో ఆ విధంగా చేసిన దానికి ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి, ఏ విధమైనటువంటి కేసులు కడతారనేది ఖచ్చితంగా కట్టాల్సినటువంటి అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఉంది. పార్టీ ఏదైనప్పటికీ అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీ అనేది పోలీసులు చూడకూడదు, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. సో మొత్తానికి ఈ మచిలీపట్నంలో మాత్రం పేర్ని నాని వర్సెస్ కొరియర్ సీను ఎపిసోడ్ దాదాపు సంవత్సర కాలం నుంచి నడుస్తుంది. గతంలో కూడా పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తరుణంలో కొరియర్ సీన్ గారి పేరు పదే పదే అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కొరియర్ సీను తనల్ని ఇబ్బంది పెడుతున్నాడని, తన వ్యక్తుల మీద, తన అనుచరుల మీద దాడులు చేస్తున్నాడని, వాళ్ళందరూ భయభ్రాంతులు గురవుతున్నారని,
సో మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడాలంటే భయపడుతున్నారని కొరియర్ సీన్ చూసి అని గతంలో పేరు నాని గారు 1-2 సార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అంటే వీరిద్దరి మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. సరే ఈయన దాడులు చేశాడా లేకపోతే ఈయనే చేయకపోయినా చేశాడని మాట్లాడుతున్నాడా అనేది పోలీసులు విచారించాలి, ఎవిడెన్స్ సేకరించాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ఇద్దరి నేతల మధ్య వీళ్ళిద్దరు మళ్ళీ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, మచిలీపట్నంలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన జనసేనలో ఉన్నాడు, ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సో మరి వీరిద్దరి మధ్య ఆధిపత్య ధోరణి ఏమన్నా మచిలీపట్నంలో నడుస్తుందా? ఎందుకంటే మచిలీపట్నంలో వీరి సామాజిక వర్గం చాలా బలమైంది. సో కాబట్టి ఆ సామాజిక వర్గంలో ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జనసేనకి ఆ సామాజిక వర్గం ఎక్కువగా అట్రాక్ట్ అయిన పరిస్థితి. సో ఓట్ బ్యాంక్ రూపంలో కూడా. సో కాబట్టి వాళ్ళు చాలామంది ఈయనతో ట్రావెల్ చేస్తున్న పరిస్థితి. సో కాబట్టి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఏమైనా నడుస్తుందా? సో ఆధిపత్య పోరు నడవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా? నిజంగానే కొరియర్ సీన్ గారు ఇప్పుడు ఎవరితో క్షమాపణ చెప్పించాడో ఆయన్ని కొట్టాడా, ఆయన ఇంటి మీద దాడి చేశాడా, లేకపోతే పేరు నాని గారే మనుషులతోటి దాడులు చేయించి ఆయన ఇంటి మీద పంపించి ఈయన మీద చెబుతున్నాడా? ఎందుకంటే ఈయన అనుచరులు అదే మాట్లాడుతున్నారు, ఈయన కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను కేవలం మేము వారిని నిరసన తెలియజేసాం, పోలీస్ స్టేషన్ సమక్షంలో మేము కొట్టలేదు, మా మీద కావాలని పేరు నాని గారు అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. కాబట్టి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది తక్షణమే విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మిగతా దగ్గర జరగకూడదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా మాట్లాడే ముందు, విమర్శలు చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి కులాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య, అభిమానుల మధ్య వైషమ్యాలు చెలరేగేలా ప్రేరేపించేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి గొడవలు. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారని వైసీపీలు దాడులు చేస్తారు, రేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని తెలుగుదేశం దాడులు చేస్తారు. గతంలో కూడా మంగళగిరి నియోజకవర్గంలో మరి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని నారా లోకేష్ గారు అనుచరులు మోకాలు దండ వేయించి క్షమాపణ చెప్పించారు. లోకేష్ గారి ఫోటోకి ఫోటో పెట్టాలా క్షమాపణ చెప్పించారు, మోకాలు దండ వేయించి చొక్కా ఉప్పదీసి. మరి గతంలో పాలేటి కృష్ణవేణి అని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గంలో గతంలో టీడీపీలో ఉంది, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉంది. సో ఆ పాలేటి కృష్ణవేణి గారి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నాడో ఆయన్ని తెలుగుదేశం వాళ్ళు చొక్కా ఇప్పించి మోకాలు దండ వేయించి కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించిన పరిస్థితి. అంటే దానికి ఆయన భార్య గారు ఇద్దరు కూడా ఇష్టానుసారంగా లోకేష్ గారిని తిట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయటం, ట్విట్టర్లో ట్వీట్లు చేయటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళు కూడా హింసను ప్రేరేపించే మాటలు వారు మాట్లాడారు. సో అప్పుడు పోలీసులు ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకుంటే వారు కంట్రోల్ అవుతారు. వారి అభిమానులు, లోకేష్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చంద్రబాబు గారి అభిమానులు వీళ్ళ మీద వెళ్ళి దాడులు చేసే పరిస్థితి లేకుండా ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి, ఒకరినొకరు తిట్టుకోవటం, కొట్టుకోవటం. సో కాబట్టి దయచేసి రాజకీయ పార్టీ నాయకులు బాధ్యతగా మెలగండి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు కంట్రోల్ అవ్వాలి ఫస్ట్, తర్వాత మీరు పబ్లిక్ని కంట్రోల్ చేయొచ్చు, మీ నాయకులు మీ కార్యకర్తలను కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ పేరు నాని గారు కంట్రోల్లో ఉండాలి ఇక్కడ. సో ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు వాడు వీడు నా కొడుకు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. గతంలో చెప్పులు కూడా చూపించాడు ఈయన పవన్ కళ్యాణ్ గారికి. సో అవి విద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలు. ఆ తర్వాత పేరు నాని గారి కారు మీద 2-3 జనసేనలు దాడి కూడా చేయడానికి ప్రయత్నించారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదు. సో కాబట్టి అలాంటి రెచ్చగొట్టే మాటలు ఇలాంటి నాయకులు మాట్లాడకుండా ఉండాలి. అలానే కొరియర్ సీన్ గారు లాంటి వాళ్ళు కూడా కాస్త వారి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సరే వాళ్ళ నాయకుడు, మీ నాయకుడు అన్నంత మాత్రం మీరు కొట్టాల్సిన, మీరు వెళ్ళి క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఏదైతే నిరసన తెలియజేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మీరు బలంగా మాట్లాడండి. అంతేగాని మీరే మంది మార్బలంతో ముందుకు వెళ్తే ఇంకా కార్యకర్తలు, అభిమానులు మరి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు? కాబట్టి కాస్త హుందాగా వ్యవహరించండి రాజకీయాల్లో. ఆల్రెడీ ఇప్పుడు జనసేన నాయకుల మీద కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఏ పార్టీ నాయకుడు చేసినా వారిని అయితే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది.